మంతన్లోని మంతన్ విద్యార్థి యువత కార్యాలయంలో కార్మిక సంఘాల జేఏసీ సమావేశం సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఆకుల వెంకన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు దూకుడుగా అమలు పరుస్తున్నారని, దేశంలో కులాలు, మతాలు, ప్రాంతాల మధ్యన గొడవలు సృష్టిస్తూ మతోన్మాద విధానాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో కార్మికులు సాధించుకున్న కార్మిక హక్కుల్ని కాలరాసి కార్మికులకు ఉరితాళ్లుగా మారిన 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి పెంచారని అన్నారు. ఈ విధానాలు నిరసిస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో మంతని ప్రాంతంలో కార్మికులు, కర్షకులు, రైతులు అన్ని వర్గాల ప్రజానీకం పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీయూసీఐ జిల్లా అధ్యక్షులు తోకల రమేష్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి అశోక్, నాయకులు గుల్లపల్లి చంద్రయ్య, బాది శ్రీనివాస్, బాపు రవి, చిప్పకుర్తి చందు, సింగారపు గట్టయ్య, ఎడ్లపల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా జూలై 9న దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని దేశంలోని కార్మిక ఉద్యోగ సంఘాలు నిర్ణయించినాయి. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి మొత్తం కార్మిక వర్గం కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మంతనిలో కార్మిక సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్లు కార్మికులకు నష్టం చేస్తూ యజమానులకు లాభం చేసేటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికులందరికీ కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులకు ఉన్నటువంటి 8 గంటల పనిదినం 12 గంటలు కాబోతూ ఉంది. సమ్మె హక్కు నిర్వీర్యమవుతుంది. కార్మిక సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు లేకుండా పోతుంది. కార్మికులకు ఇప్పటివరకు ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ లాంటి సంక్షేమ చర్యలన్నీ కూడా నిర్వీర్యమవుతాయి. ఒక రకంగా కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి వ్యవస్థను మళ్ళీ తిరిగి భారతదేశంలో తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో 10 గంటలు 12 గంటలు అమలు చేస్తూ క్యాబినెట్లో నిర్ణయాలు చేశారు, రూల్స్ ఫ్రేమ్ చేశారు. మా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 10 గంటల పనిదినాన్ని అమలు చేస్తూ ఈ మధ్యనే అక్కడ క్యాబినెట్ నిర్ణయం చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ ప్రభుత్వం కూడా అదే ప్రయత్నాల్లో ఉంది. అందుకని ఈ మొత్తం కార్మిక వర్గాన్ని నష్టం చేసేటువంటి విధానాలను ప్రతిఘటించడానికి, అట్లాగే వ్యవసాయ కూలీలు, రైతాంగం సమస్యలను జోడించి ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో మొత్తం ఉద్యోగ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక సంఘాలుగా సిఐటియుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఇవాళ కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఇలా కార్మిక వర్గాన్ని మొత్తం బానిసత్వంలోకి నెట్టబోతుంది. కార్మికులకు 12 గంటల పని విధానం తీసుకురాబోతుంది. ఆల్రెడీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి అంతా సిద్ధమైపోయింది. మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రితోని మంతనాలు చేసి అక్కడ కూడా అమలు చేయడానికి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఆనాడు 100 సంవత్సరాల క్రితం కొట్లాడి సాధించుకున్న ఈ యొక్క కార్మిక చట్టాలు 44, అందులో 29 కార్మిక చట్టాలు సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు అవి హక్కుల కోసం, వారి హక్కుల కోసం అప్పుడు కొట్లాడి సాధించుకున్నాం. ఇవాళ ఆ యొక్క 29 కార్మిక చట్టాలను తీసేయడానికి 4 కోడ్లను అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మనువాద బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క మనువాద రాజ్య స్థాపన కోసం ఆరాటపడుతుంది. దాని యొక్క ఇలా దేశ ప్రజలందరూ ఓట్లేసి గెలిపిస్తే ఇలా మనకు 12 గంటల పనిదినాన్ని తీసుకొస్తుంది, వెట్టి చాకిరీ తీసుకొస్తుంది. ఆ రోజు ఏదైతే 16 గంటలు 12 గంటలు పనిచేసిండ్రో అంటే 100 సంవత్సరాల క్రితం
ఇవాళ అదే చట్టాలను మళ్ళా ప్రవేశపెట్టబోతుంది. కావున కార్మిక సోదరులు, సంఘటిత అసంఘటిత రైతాంగం మొత్తం ఈ యొక్క జూలై 9 జరిగే సమ్మెను బలపరచాలని, పాల్గొనాలని ఈ టీయూసీఐ తరఫున, కార్మిక జేఎన్టీ యాక్షన్ తరఫున తెలియజేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం 3వ దఫ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 సంవత్సరాలుగా కార్మిక వర్గం కొట్లాడి సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే విధంగా 29 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు ముందుకు రావడం జరుగుతుంది. కరోనా సమయంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా 12 గంటల పని విధానం తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా దీన్ని అమలు చేయడానికి నిర్ణయాలు జరుగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో గత 5 సంవత్సరాలుగా వీళ్ళు తీసుకొస్తున్న ఈ చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పట్టుదలతో కొట్లాడుతున్న క్రమంలో దాన్ని ఆపడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానం వ్యతిరేకంగా మరో దఫ మరి జూలై 9న దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతుంది. ఈ సమ్మెలో సంఘటిత అసంఘటిత ఉద్యోగులు, కార్మికులు, అదేవిధంగా రైతాంగం కూడా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఈరోజు మంత్రంలో మరి కార్మిక సంఘాల జేఏసీ పక్షాన ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతున్నది. దీన్ని అందరూ కూడా మరి కార్మిక వర్గం అందరూ కూడా దీన్ని పాటించి జూలై 9 సమ్మెను, దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేయాలని మరి ఐక్యంగా మరి జేఏసీగా మరి ఐఎఫ్టీగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కార్మిక సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఈ జిల్లాలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం అంతా కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా టీయూసీఐగా పెద్దపల్లి జిల్లా కార్మిక సంఘాల సంయుక్త సమావేశం విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్న హక్కులపై దాడి చేస్తున్నటువంటి క్రమం లోపల అదేవిధంగా 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటలు 10 గంటల విధానాన్ని ప్రవేశపెట్టి కార్మిక వర్గాన్ని కట్టుబాటుసలుగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు పూనుకుంటూనే ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ లేబర్ కోడ్లను ప్రవేశపెట్టేందుకు కుటిల యత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 43 కోట్ల మంది సంఘటిత అసంఘటిత రంగ కార్మికులంతా కూడా జూలై 9న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళాన్ని వినిపించబోతూ ఉన్నారు. ఐక్యంగా సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకొని బేషరతుగా లేబర్ కోడ్లను రద్దు చేయాలనేసి సందర్భంగా టీసీఐగా